ఫ్రెండ్స్ రీసెంట్ గానే టీవీఎస్ వాళ్ళు ఐక్యూబ్ సిరీస్ లో 3 కొత్త వేరియంట్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ మనకి 5 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అయితే ఈ 5 వేరియంట్స్ లో ఏ వేరియంట్ అయితే బాగుంటుంది, ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ, ఏ వేరియంట్ ని మనం కొనుక్కోవాలి అనే డౌట్ మీలో చాలా మందికి ఉంది. ఈ వీడియోలో ఈ 5 వేరియంట్స్ లో మనకు వచ్చే స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏ వేరియంట్ తీసుకుంటే మనం లాభపడతాము అన్న డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు. ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి పక్కన నోటిఫికేషన్స్ ని ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనాలి అన్న క్వశ్చన్ కి మీకు ఆన్సర్ అయితే ఈ ఛానల్లో డెఫినెట్ గా దొరుకుతుంది. ఇలాంటి లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ సిరీస్ లో మనకి ఎలాంటి ఫీచర్స్ వస్తాయి అన్న డీటెయిల్స్ గురించి నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. అండ్ ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం కొనొచ్చా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో తర్వాత ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ అయితే చూసేయచ్చు. అయితే ఈ వీడియో యొక్క టాపిక్ వచ్చేసరికి ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ, ఏ వేరియంట్ ని మనం కొనుక్కోవాలి, ఏ వేరియంట్ ని స్కిప్ చేయాలి అనే డీటెయిల్స్ గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము. సో డైరెక్ట్ గా ఈ మ్యాటర్ లోకి వచ్చే ముందు అసలు ఈ 5 వేరియంట్స్ లో మనకి ఫీచర్స్ ఏమున్నాయి, రేంజ్ ఎంత వస్తుంది అన్న డీటెయిల్స్ గురించి ఒక్కసారి మనం అయితే చూసేద్దాము. ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ లో మనకి 5 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి బేస్ వేరియంట్. దీంట్లో మనకి 2.2 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వస్తుంది. 75 కిలోమీటర్ల రియల్ రేంజ్ ని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఈకో మోడ్ లో వెళ్తే, పవర్ మోడ్ లో వెళ్తే మీకు 60 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. కంపెనీ ఈ వేరియంట్ తో పాటు మనకి 950 వాట్ల చార్జర్ అయితే ఇస్తుంది. సో దీంతో మనకి 0 నుండి 80% ఛార్జింగ్ కేవలం 2 గంటల్లోనే అయిపోతుంది. ఈ టీవీఎస్ ఐక్యూబ్ లో ఉన్న అన్ని వేరియంట్స్ లో మనకి 4.4 కిలోవాట్ పీక్ పవర్ గల BLDC హబ్ మోటార్ వస్తుంది. అండ్ బేస్ వేరియంట్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 75 కిలోమీటర్లు. అండ్ బేసిక్ గా ఈ బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 94,999 రూపాయలు. అంటే 95,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ కే ఈ బేస్ వేరియంట్ అనేది మీరు ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఈ బేస్ వేరియంట్ వచ్చేసరికి ప్రస్తుతం ఓలాలో ఉన్న ఓలా S1 X సిరీస్ కి కాంపిటేటర్ గా అయితే ఉండబోతుంది. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూబ్. పాత వేరియంట్ ఏదైతే ఉందో అదే సెకండ్ వేరియంట్ అనమాట. మీ అందరికీ తెలుసు దీంట్లో 3.4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది. 78 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. సుమారుగా ఒక 6 గంటల్లో ఇది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,37,000 రూపాయలు. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్. ఇది కూడా పాతదే. టీవీఎస్ ఐక్యూబ్ కి ఎస్ కి మధ్య తేడా ఏంటంటే డిస్ప్లే. దీనిలో మనకి నాన్ టచ్ స్క్రీన్ 5 ఇంచెస్ డిస్ప్లే అనేది ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ లో మనకి 7 ఇంచెస్ నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. మన పక్కన జాయ్ స్టిక్ ఉంటుంది. దాంతో మనం ఈ డిస్ప్లే అయితే యాక్సెస్ చేయొచ్చు. మనకు కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఎక్కువ లభిస్తాయి. రేర్ సస్పెన్షన్ మనకి అడ్జస్టబుల్ అయితే వస్తుంది. సో ఇది కూడా పాతదే. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,46,000 రూపాయలు. ఫోర్త్ వేరియంట్ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ లోనే వీళ్ళు 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ లో సేమ్ మనకి 3.4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్, 100 కిలోమీటర్ల రేంజ్, 78 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. మరి తేడా ఏంటి భయ్యా అంటే డిస్ప్లే. ఈ టీవీఎస్ ఐక్యూబ్ అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ లో మనకి నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లేస్ లభిస్తే, ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ బేస్ లో మనకి 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లభిస్తుంది. సో ఈ టచ్ స్క్రీన్ డిస్ప్లే లో మనకు కొన్ని ఎక్స్ట్రా కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉంటాయి. మన మొబైల్లో ఉన్న ఫోటోస్ ని ఈ స్కూటర్ లో వాల్ పేపర్ గా పెట్టుకోవచ్చు. 10x10 నావిగేషన్ ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్స్ ఉంటాయి, కాల్ అనేది చూపిస్తుంది. సో ఇలా కొన్ని ఫీచర్స్ అయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ లో ఉంటాయి. అండ్ ఈ ఎస్టీ బేస్ వేరియంట్ లో కంపెనీ వాళ్ళు మళ్ళీ 950 వాట్ల చార్జర్ అనేది అందిస్తున్నారు. సో మిగతా వేరియంట్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ వేరియంట్ అనేది కొంచెం తక్కువ టైంలోనే ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అండ్ లాస్ట్ వేరియంట్ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ టాప్ ఎండ్ వేరియంట్. దీంట్లో మనకి 5.1 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు 150 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. 82 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అంటున్నారు. అండ్ దీంతో పాటు కూడా మనకి ఫాస్ట్ చార్జర్ వస్తుంది. 6 గంటల్లోనే ఈ 5.1 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అనేది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు మనకి OTA అప్డేట్స్ ఫ్యూచర్ కూడా వస్తుంది. ఈ స్కూటర్ లో ఏమైనా అప్డేట్స్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఈ స్కూటర్ కూడా అప్డేట్ అయితే అయిపోతుంది. సో ఇవన్నమాట ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ లో ఉన్న 5 వేరియంట్స్ యొక్క డీటెయిల్స్. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా, ఫస్ట్ విన్నప్పుడు నాకు కూడా అంతే కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. సో టీవీఎస్ వాళ్ళు ఒక 3 లేదా 4 వేరియంట్స్ ఉంచితే బాగుండు. 5 వేరియంట్స్ అనేసరికి చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ ని నేనైతే మీకు రిమూవ్ చేసేస్తాను. ఏ బండి కొనుక్కుంటే బెస్ట్ అనే డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు చెప్తాను. బేసిక్ గా ఎవరి బడ్జెట్ అయితే 95,000 అంటే ఇది ఎక్స్ షోరూమ్ కాస్ట్ మాత్రమే, మనకు ఆన్ రోడ్ కి వచ్చేసరికి 1,15,000 రూపాయలు అయితే అవుతుంది. ఎవరి దగ్గర అయితే స్ట్రిక్ట్ గా 1,15,000 రూపాయలు ఉన్నాయో, నాకు ఒక మంచి బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, సేఫ్టీ ఉండాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, 75 కిలోమీటర్ల రేంజ్ సరిపోతుంది అనుకుంటున్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని ఈ టీవీఎస్ ఐక్యూబ్ యొక్క బేస్ వేరియంట్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ కి ఈ కొత్త బేస్ వేరియంట్ కి
మనకి పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి. రెండు కలర్స్ లో ఈ బేస్ వేరియంట్ అనేది అవైలబుల్ గా ఉంది. సో మీ స్ట్రిక్ట్ బడ్జెట్ 1,15,000. చాలా మంది అడుగుతూ ఉంటారు, నాకు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సజెస్ట్ చేయ బ్రదర్, నేను రోజు 50 కిలోమీటర్లు తిరుగుతాను, 60 కిలోమీటర్లు తిరుగుతాను, 1,20,000కి మించి పెట్టలేను అన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. ఓలా S1 X సిరీస్ ని మర్చిపోండి. దీన్ని అయితే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 75 కిలోమీటర్ల రేంజ్ అనేది మీరు ఈకో మోడ్ లో వెళ్తే ఖచ్చితంగా వస్తుంది. ఇక దీని నెక్స్ట్ వేరియంట్ టీవీఎస్ iQube. ప్రస్తుతం ఉన్న బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఈ సెకండ్ వేరియంట్ అదే అనమాట. దీని ఇంచుమించు ఆన్ రోడ్ కాస్ట్ 1,50,000 వస్తుంది. వీళ్ళు ఇచ్చే 100 కిలోమీటర్ల రేంజ్ కి ఈ 1,50,000 అనేది కాస్త ఎక్కువే. బట్ టీవీఎస్ బ్రాండ్ ఉంది, వాళ్ళ సర్వీస్ ఉంది, వాళ్ళ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రైస్ అయితే మనం దీనికి పెట్టొచ్చు. ఇది నేను చెప్పేది కాదు, వాళ్ళ సేల్స్ ఫిగర్ చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా మంది టీవీఎస్ iQube బేస్ వేరియంట్ ని 1,50,000 పెట్టి కొంటూ ఉంటారు. సో దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. 100 కిలోమీటర్లు కావాలనుకునే వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేది టీవీఎస్ iQube S. సో ఈ టీవీఎస్ iQube S ని తీసుకోవాలా వద్దా అనేది కొంచెం డిబేటబుల్ టాపిక్ అనమాట. ఎందుకంటే టీవీఎస్ iQube బేస్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఎస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది సుమారుగా 9,000 అయితే ఉంది. అంటే 10,000 రూపాయలు మనం ఎక్స్ట్రా అయితే పే చేయాలి. 10,000 రూపాయలకి మనకి ఏమొస్తుంది అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, దీనిలో కొంచెం పెద్ద డిస్ప్లే అనేది ఉంటుంది, కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ రేర్ సస్పెన్షన్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. సో నా ప్రకారం ఈ చిన్న చిన్న యాడ్ ఆన్స్ కి 9,000 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టడం అనేది అంత వర్త్ కాదు. సో ఎవరికైతే 100 కిలోమీటర్ల రేంజ్ సరిపోతుందో వాళ్ళు టీవీఎస్ iQube బేస్ వేరియంట్ కి స్టిక్ అవ్వండి. లేదు నాకు డిస్ప్లే చూడడానికి కొంచెం అందంగా ఉండాలి, ఫీచర్స్ ఎక్కువ కావాలనుకుంటే అప్పుడు మీరు ఈ టీవీఎస్ iQube S వేరియంట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ 3 వేరియంట్స్ లో ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది పోయింది. మీ బడ్జెట్ 1,15,000 అనుకుంటే బేస్ వేరియంట్ తీసుకోండి. లేదు 100 కిలోమీటర్ల రేంజ్ కావాలనుకుంటే టీవీఎస్ iQube ఈ 100 కిలోమీటర్ల వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. లేదు నాకు డిస్ప్లే అందంగా ఉండాలనుకుంటే టీవీఎస్ iQube S ని తీసుకోండి. అండ్ ఇక నెక్స్ట్ టీవీఎస్ iQube ST లోని బేస్ గురించి మాట్లాడుకుంటే నన్ను అడిగితే ఇది తీసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే ఇది బేసిక్ గా టీవీఎస్ iQube S. దీంట్లో టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది, 950 వాట్స్ చార్జర్ అనేది ఉంటుంది. ఎవరికైతే టచ్ స్క్రీన్ డిస్ప్లే వాడాలనే ఆ షోక్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ వేరియంట్ ని తీసుకోండి. సో మిగతా వాళ్ళు దీన్ని స్కిప్ చేయండి. ఎందుకంటే టీవీఎస్ iQube S కి అండ్ ఈ టీవీఎస్ iQube ST కి మనకి డిఫరెన్స్ వచ్చేసరికి 10,000 రూపాయలు. అదే టీవీఎస్ iQube బేస్ వేరియంట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే 19,000 రూపాయలు. సో ఈ 19,000 రూపాయలకి మనం ఈ టచ్ స్క్రీన్ డిస్ప్లేని కొనుక్కోవడం అనేది అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో ఖచ్చితంగా మీరు వేరియంట్ అయితే స్కిప్ చేయొచ్చు అంటిల్ అండ్ అన్లెస్ మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లే కావాలనుకుంటేనే. టచ్ స్క్రీన్ డిస్ప్లే కావాలి, 100 కిలోమీటర్ల రేంజ్ కావాలనుకుంటే 1,58,000 రూపాయలు ఎక్స్షోరూమ్ పెట్టి మీరు ఈ బండిని అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాప్ ఎండ్ వేరియంట్. ఎవరికైతే 150 కిలోమీటర్ల రేంజ్ కావాలి, టీవీఎస్ బ్రాండ్ నుండి కావాలి అని అనుకుంటే మీరు టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు. టీవీఎస్ బ్రాండ్ అనే కాదు, ప్రస్తుతం మార్కెట్ లో రిలయబుల్ బ్రాండ్ నుండి 150 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఏకైక స్కూటర్ ఈ టీవీఎస్ iQube ST నే. ఎవరైతే 2 లక్షల రూపాయల ఆన్ రోడ్ కాస్ట్ వరకు పెడతాను, నాకు 150 కిలోమీటర్ల రేంజ్ కావాలి అనుకునే వాళ్ళు టీవీఎస్ iQube ST ని అయితే తీసుకోవచ్చు. బేసిక్ గా ఎవరైతే ఫ్యామిలీ పర్పస్ కి మిడిల్ క్లాస్ పీపుల్ చూస్తున్నారో వాళ్ళు టీవీఎస్ iQube బేస్ వేరియంట్, ఆ 2.2 కిలోవాట్ వేరియంట్ అండ్ 3.4 కిలోవాట్ వేరియంట్, ఈ 2 వేరియంట్స్ కి మీరైతే స్టిక్ ఆన్ అయిపోండి. బడ్జెట్ ఎంతైనా పర్లేదు, నాకు మంచి బండి కావాలి, మంచి రేంజ్ కావాలనుకునే వాళ్ళు టీవీఎస్ iQube టాప్ ఎండ్ వేరియంట్ ST కి అయితే వెళ్ళిపోండి. ఈ మధ్యలో ఉన్న S వేరియంట్ అండ్ ST వేరియంట్, ఆ టచ్ స్క్రీన్ డిస్ప్లే వేరియంట్ ఏదైతే ఉందో ఈ రెండింటిని స్కిప్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన వేరియంట్ యొక్క డెలివరీ వచ్చేసరికి ఈ మండే నుండి స్టార్ట్ అవుతాయని టీవీఎస్ వాళ్ళు అయితే చెప్పారు. ఎవరైతే 2 సంవత్సరాల క్రితం బుక్ చేసుకున్నారో ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళకి స్టార్ట్ చేసి ఇప్పుడు ఎవరు బుక్ చేసుకుంటున్నారో నెమ్మదిగా ఆ స్టాక్ వాళ్ళకి ప్రొడ్యూస్ అయ్యే కొద్దీ వాళ్ళకి డెలివరీస్ అనేవి ఇస్తూ వెళ్తారు. సో ఇవన్నమాట మరి టీవీఎస్ iQube ప్రవేశపెట్టిన కొత్త సిరీస్ లో ఏ స్కూటర్ ని తీసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ కి ఆన్సర్ అయితే. సో మీరే వేరియంట్ ని సెలెక్ట్ చేసుకుంటారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.